నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. లక్షటిపేట మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఊత్కూర్ చౌరస్తాలో ఉదయం 9 గంటల నుంచి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నాడిపల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాడిపల్లి విజిత్ కుమార్, మరణించిన వారి కుటుంబ సభ్యులు, రైతులు చేస్తున్న ధర్నా మధ్యాహ్నం వరకు సైతం కొనసాగుతోంది అన్నారు. మంచి పేపాలు అదే 2 పేపాలు నిండాలి. నాకు మీరే తువ్వలేదు. కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి. ప్రభుత్వం వెంటనే ఇది ప్రభుత్వ హత్య అంటున్నా. అట్లా ఇంకొక ఇద్దరు రైతులు ఏదైతుందో కళ్ళాలలో ధాన్యం పోసి 15 రోజులు అవుతుందని చెప్పండి, తూకం లేదు. ఆ 2 కావలు ఉంటే ఏదైతుందో ఆ 2 రైతులు చనిపోయారు. 4 రైతులు చనిపోవడానికి ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటే రైతు అంటారు కదనే, ఈ ఫోర్త్ నుంచి తప్ప ఇంకోటి కదా. చెప్పండి, 50 లక్షలు మాకు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి క్రిమినల్ కేసు కావాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు, మీ అధికారులు బాబు మర్డర్ కేసు. మీరు ఆర్డీఓ కదా బాబు. ధాన్యం తూకం ఇచ్చిన తర్వాత 24 గంటల తూకం ధాన్యం తరలించబోడు. ఇది సంబంధించిన అధికారులు బాధ్యత. ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ బాధ్యత. ఏదైనా దురదృష్టకర సంఘటన అది పక్కన పెట్టే దురదృష్టం కాదు, నీ వైఫల్యం. వైఫల్యం పెట్టుకొని చూసుకోవడం ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో, ఒక నిమిషం అన్న, 24 గంటల కూడా తరలించకపోవడం నీ ఫెయిల్యూర్, నీ వైఫల్యం. సావుకు నువ్వు కారకుడివి, సావుకు నువ్వు కారకుడివి అంటున్నాను. అంతకుడివి నువ్వు సావు కారకుడు అయ్యి దురదృష్టమే దురదృష్టం. ఏం దురదృష్టమే? ఏదైనా ప్రకృతి సంఘటన ఇది ప్రకృతి కాదు. వర్షానికి మేము అమ్మా కాదు అమ్మా, ఈ బట్టల గింజ ఉన్నంత బాధ్యత మీకు లేదు. ఇంత పెట్టుకున్నారు. ఎందుకంటే 10 రోజులు 10 రోజులు ఇలా అయితే అది ప్రకృతి. వర్షం 10 రోజుల నుంచి క్రిమినల్ కేసు నమోదు చేయముందు కాల. ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఎవరున్నా, పీడీ, టీఆర్డీ అయినా, కలెక్టరా, వాళ్ళకి క్రిమినల్ కేసు నమోదు చేయి. తర్వాత మీకు పరిహారం ఏదో 50 లక్షలు డిమాండ్ ఉన్నది, మాట్లాడు. బస్తాలు పోయేది May 6th అయింది, 6% కాదు సార్. వర్ధాన్యం వచ్చినా కానీ తరలించకపోవడమా, మరణాల కారణమైన నిరుడి కంటే ఎన్ని కొన్నావు చెప్పంటున్నాను నేను. ఈ సంవత్సరం ఇంతవరకు 5% కొనలేదు.
ఇంతవరకు 5% ఉండేదని చెప్పంటున్నా. ఇది వాంటెడ్ ముఖ్యమంత్రి ఏదైతుందో సంబంధించిన సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కుమ్ముకైపోయేది ఉందో ధాన్యం తూకం జాప్యం చేస్తే రైతు విధి లేక అడ్డికి పావు సేరు రైస్ మిల్లు అమ్ముకుంటారు. అడ్డికి పావు సేరు రైస్ మిల్లు అమ్ముకుంటారు. క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. అటు రైస్ మిల్లు కడుపు నింపుతారు, ఇటు లీటర్లు కడుపు నింపుకుంటారు. అల్టిమేట్ నష్టపోయేటప్పుడు రైతు. దాని పరిణామం ఇవాళ నలుగురు పొట్ట పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. నలుగురు రైతులు పొట్ట పెట్టుకున్నారని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి రైతు అంటాడు కదనే. నువ్వు నిజంగా రైతు బిడ్డమైనట్టయితే నలుగురు రైతులు ఉసురు పోసుకున్నావు. ఆ నలుగురు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు సంబంధిత బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టు. ఆ నలుగురు కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు అయితే ఇస్తుందో తలా 50 లక్షల రూపాయలు పరిహారం ఇప్పి. నీ ఇంతగా లెక్కలేవు, ఆడు ఎవడో ఆట ఆడేయని చెప్పి ఆయన 1 కోటి రూపాయలు ఇస్తావు కదనే. 10 కోట్లు సింగరేణి వాడు ఆట ఆడేయని 1 కోటి రూపాయలు ఇస్తావు కదా. నీ ఫుట్బాల్ ఆటలో కోట్లు వెచ్చిస్తావు కదనే. ఈ ఫుట్బాల్ షోకులకు ఏది ఇస్తుందో సింగరేణి సొమ్ము కోట్ల వెచ్చిస్తావు కదా. ఇక్కడ రైతులకు కడుపు కాలింది, ఆ తల్లి కడుపు కాలింది, పెరుగుడి పోయిండు, కొడుకు పోయిండు. వాళ్ళు ఆదుకోవడానికి ఏది ఇస్తుందో భర్తకో 50 కొడుకో 50 ఇస్తే ఆ తల్లికి అయితే వీళ్ళ పిల్లలు ఆదుకుంటుంది కదా. అది ఇంకో 2 రైతులు తెచ్చిపోయారు, వాళ్ళు 50 దియ్యాలు చేస్తే ఆ సంబంధిత అధికారులు మా ఏసీపీ గారు ఉన్నారు. ఇక్కడ చట్టం పట్ల గౌరవం ఉంది వారికి, చట్టం పట్ల గౌరవం ఉన్నది. చట్టం నాకైనా ఒకటే, వాళ్ళకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతవరకు తగ్గకూడదు. మళ్ళీ చనిపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే 50 లక్షల ఎక్స్ప్రెస్ వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం దానికి ప్రధానంగా. మరొక నిర్లక్ష్యం ఏంటంటే ఒక 40 కిలోల బ్యాగు అదనంగా 3 కిలోలు అంటున్నారు. ఒకటి దానికోసం రైతులు ఇష్టపడతలేదు. ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక బ్యాగ్ 2 రూపాయలు అంటున్నారు.